#ask Dr. John and type చేసిన క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. సుధాకర్ IR 9K. Sir, after 2 months hair transplant, I am doing workout. I am getting more sweat from sides. Is there any effect on roots? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన 20-25 రోజుల తర్వాత నుంచి మీరు నార్మల్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అయిపోవచ్చు. అంటే నేను చెప్పేది జాగింగ్ కానీ, వర్కౌట్స్ కానీ, లేకపోతే హెవీ యాక్టివిటీ కానీ. ఇప్పుడు ప్రత్యేకించి మీరు అడుగుతున్నది ఏంటంటే 2 months తర్వాత మీరు వర్కౌట్ స్టార్ట్ చేస్తుంటే మీకు సైడ్ ఏరియాలో స్వెట్టింగ్ ఎక్కువ వస్తుంది అని, దానివల్ల ఏమైనా రూట్స్కి ఇబ్బంది అవుతుందా అని. ఇప్పుడు మీకు స్వెట్టింగ్ ట్రాన్స్ప్లాంట్ చేసిన ఏరియాలో ఎక్కువ వచ్చినా, లేకపోతే డోనర్ ఏరియాలో వచ్చినా, లేకపోతే తల మొత్తం స్వెట్టింగ్ వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. బట్ ఒకవేళ మీరే గనక స్వెట్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ షవర్ చేయకుండా అలాగే దాన్ని డ్రై అవనిస్తున్నారు అంటే అప్పుడు సాల్ట్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే స్కాల్ప్ మీదంతా ఉప్పులాగా తయారయ్యే ఛాన్స్ ఉంది. వాటి వల్ల హెయిర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. తప్పితే మీరే గనక రెగ్యులర్గా హెడ్ వాష్ చేశారనుకోండి, మీ తలలో ఎంత స్వెట్ వచ్చినా కూడా మీ హెయిర్ రూట్స్కి కానీ, ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ రూట్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ జరగదు. మీరు ప్రశాంతంగా వర్కౌట్ చేసుకోవచ్చు.